సమకాలీన రాజకీయ ఆర్థిక పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు కావలసిన సమాచారాన్ని అందించి జరుగుతున్న పరిణామాల సామాజిక మూలాలను చూపించడం విద్యావంతుల బాధ్యత అని ప్రొఫెసర్ జయశంకర్ వంటి పెద్దలు మనకు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మన కళ్ళ ముందు జరిగేటటువంటి ఘటనలను విశ్లేషించడం కష్టమైన పనే. వ్యక్తిగతమైన ప్రయోజనాలను పక్కన పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా సమిష్టి అవసరాల కోసం రాయాలంటే ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి రాజ్యాంగ నీతికి బద్దులమైన మన చుట్టూ జరిగే పరిణామాలను వీక్షించాలి. జూకంటి ఈ పద్ధతిని పాటించారు. గాంధీ గారి 3 బొమ్మలు చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు అని చెప్తుంటే వర్తమానంలో బాధ్యతను మరిచినటువంటి కొంతమంది విద్యావంతులు దీన్ని మరొక విధంగా అన్వయించుకుంటున్నారు. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి చెడును, అన్యాయాన్ని వీరు చూడదలుచుకోలేరు. ఆ ఘటనలపైన వ్యాఖ్యానించదలుచుకోలేదు. చుట్టూ సమాజంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నా కూడా మౌనంగా ఉన్నారు. జూకంటి రాసిన గాంధీ గారి 3 కోతులు పుస్తకంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తిన తరువాత తెలంగాణ రాజకీయ సామాజిక జీవితానికి సంబంధించిన అనేక అంశాల మీద ఎన్నో ఘటనలపైన లోతైన విశ్లేషణతో కూడిన వ్యాసాలున్నాయి. చివరికి కొన్ని కవితలు కూడా జోడించారు. జూకంటి జగన్నాథం గారు తెలంగాణ ఉద్యమ కాలం నుండి అనేక అంశాలపైన ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణలో జరిగిన అనేక సంఘటనలపైన స్పందించారు. 2 అంశాలు ఈ పుస్తకంలోని అన్ని వ్యాసాలలో ఉమ్మడిగా కనబడతాయి. ఒకటి ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ, ఇక రెండవది ప్రజాస్వామిక సమాజ నిర్మాణం కోసం మనం చేయవలసిన పనులు. ఈ 2 అంశాలే దండలో దారం వలె అన్ని వ్యాసాలను కలుపుతున్నాయి. అందుకే చదువరులకు విడివిడిగా రాసిన వ్యాసాలను కాకుండా తెలంగాణ మీద రాసిన ఒక పుస్తకాన్ని చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఈ వ్యాసాలలో రచయిత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే ప్రజలకు అధికారం దక్కదని తేల్చి చెప్పినాడు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన కూడా చాలా విషయాలే చెప్పిండు. తమది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్న తెరాస ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలిచ్చి ప్రజలకు దూరం జరిగి పూర్తిగా పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యవస్థగా మారింది. ఈ పుస్తకంలో తెలంగాణకు ముందు తర్వాత తెరాస స్వభావాన్ని వివరిస్తూ వ్యాసాలున్నాయి. రైతుల ఆత్మహత్యలు ఆపడానికి కానీ, చేనేత కార్మికుల అసహజ మరణాలు నిలువరించడానికి కానీ వీసమెత్తు ప్రయత్నం జరగలేదు. సిరిసిల్ల నేత పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాలు అప్పటికీ ఆ పరిశ్రమకు ఉన్నటువంటి మార్కెట్ను సమూలంగా దెబ్బతీసిందని రచయిత ఈ పుస్తకంలో వివరించాడు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పునరుద్ధరించడానికి పౌర సమాజం నిర్వర్తించవలసిన విషయాలపైన కూడా పుస్తకంలో వ్యాసాలున్నాయి. సమాజ హితం కోరి పౌర సమాజం మౌనంగా ఉండకూడదు. పౌర సమాజం అనే పదాన్ని ప్రధానంగా కవులు, కళాకారులు, మధ్యతరగతి విద్యావంతులు అనే అర్థంతోనే ఈ పుస్తకంలో ఉపయోగించారు. అది ఎంత క్రియాశీలంగా ఉంటే ప్రజాస్వామ్యము అంత ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఈ కర్తవ్యాన్ని పౌర సమాజం ఎట్లా నిర్వర్తించిందో తెలంగాణ ఉద్యమం చూస్తే అర్థమవుతుంది. గ్రామము తిరిగి తెలంగాణ అవసరాన్ని ప్రజలకు వివరించి వారిని చైతన్యపరిచి ఉద్యమంలో ప్రజలను సమీకరించే పని పౌర సమాజం నిర్వర్తించింది. ఈ పని వర్తమానంలోనూ నెత్తిన వేసుకుంటే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేస్తాయని రచయిత తన వ్యాసాలలో వివరించాడు. అయితే ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాం మనం. కారణాలు కొన్ని పుస్తకంలో ఉన్నాయి. సరళీకరణ ప్రభావం ఉందన్నటువంటి అభిప్రాయము రచయితకు ఉన్నది. తెలంగాణ ఉద్యమం నాటికే సరళీకరణ బాగా విస్తరించింది. అయినప్పటికీ విద్యావంతులు కదిలి సంఘటితమై తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యం కనబడితే ఆ లక్ష్య సాధనతో జీవితం మారుతుందన్న నమ్మకం కలిగితే, అందులో తమకు ఒక పాత్ర ఉందన్నటువంటి అంచనా స్పష్టమైతే ఇప్పటికీ మళ్ళీ ఐక్యంగా కదులుతారు. ఆ విషయాన్ని మరింతగా విశ్లేషించుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. గతాన్ని నెమరు వేసుకుని వర్తమానాన్ని ఆ అనుభవం ఆధారంగా పరిశీలించడానికి, భవిష్యత్తుకు దారులు వేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడగలదు.